పవన్ కళ్యాణ్ కులం లేదు, మాకు కులం. పవన్ కళ్యాణ్ కులం లేదు, ఓటర్ కుంద కులం. కుల మత భేద డబ్బు వీటన్నిటికి దూరం ఉన్న పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా వీటన్నిటి దగ్గరికి వెళ్ళి పోటీ చేస్తున్నాడు అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఎందుకంటే కులం ఎక్కడుంటే పవన్ కళ్యాణ్ కులం లేదు, మాకు కులం. పవన్ కళ్యాణ్ కులం లేదు, ఓటర్ కుంద కులం. అంటే పవన్ కళ్యాణ్ అక్కడ వెళ్ళడానికి ఫస్ట్ రీజన్ ఏంటి అసలు? ఫస్ట్ రీజన్ అభిమానమే. అభిమానులు ఎక్కువ. ఇప్పుడు ఏ నియోజకవర్గంలో లేనంత మంది అభిమానులు పిఠాపురం నియోజకవర్గంలో భీమవరంలో కూడా ఫ్యాన్స్ లేరా? ఉన్నారండి. అక్కడ 50% ఉంటే 75% ఉన్నారు. క్యాస్ట్ బేస్డ్ అనేసి చాలా మంది అంటున్నారు కదా. క్యాస్ట్ అయితే క్యాస్ట్ బేస్డ్ మీద గెలిచేలాగుంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఏం గెలుస్తాడు? ఆ క్యాస్ట్ ఎంతమంది ఉన్నారు వాళ్ళు? ఎక్కడ? ఆంధ్రాలో రెడ్లు ఎంతమంది ఉన్నారు? రెడ్లా గుప్పుడు మంది కూడా లేరు. కనీసం ఎమ్మెల్యే కూడా అవ్వలేడు. అట్లయితే క్యాస్ట్ గురించి ఎవడు గెలవడండి, ఓన్లీ అభిమానంతో. హిందూ సారీ పిఠాపురంలో నిలబడడానికి రీజన్ ఏంటని అడుగుతున్నాను. రీజన్ ఏముంది? ఇదే కదా, ఆయన అభిమానించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, సంవత్సరాల తరబడి కోరుకుంటున్నారు. మా నియోజకవర్గంలో నిలబడండి, మా నియోజకవర్గంలో నిలబడితే మా నియోజకవర్గం అభివృద్ధి ఎంతది, తర్వాత మేము చెప్పుకుని తిరుగుతాము. అలా కాకుండా కూడా హార్ట్ కోర్ ఫ్యాన్స్ ఎక్కడైనా ఏదైనా 10 రూపాయలు ఖర్చు పెట్టుకుని సొంతంగా ఖర్చు పెట్టుకుని తిరిగే ఫ్యాన్స్ అక్కడ ఎక్కువ, భీమవరం కంటే ఎక్కువ. కాబట్టి ఆయన ముందు భీమవరంలో వైజాగ్లో పోటీ చేసినప్పుడు కూడా వాళ్ళు అడిగారు, సార్ ఇక్కడ చేయండి సార్ మాకు అని చెప్పి. అంటే అప్పుడు ఆయన ఎందుకులే అని చెప్పి అనుకున్నాడు. తర్వాత వాళ్ళ ప్రేమకి మురిసిపోయి ఇప్పుడు వెళ్ళి పోటీ చేస్తున్నారు. అంటే ఇప్పుడు చిరంజీవి గారు 5 కోట్లు ఇచ్చారు. అది గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్యాకేజ్ డబ్బులు ఇప్పుడు వైట్ మనీగా మార్చుకొని అన్న రూపంలో తీసుకుంటున్నారని చెప్పి విమర్శిస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ప్యాకేజీ తీసుకుంటాడా పవన్ కళ్యాణ్? దొంగ విధం మాటలేదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి అనేవాడు దొంగ కేసుల్లో 16 కేసులు ఎన్ని ఉన్నాయి? 17 కేసులు ఉన్నాయి. 100 కోట్లు పట్టుబట్టే వాడు గజ్జు దొంగ. వాడికి లేక అందరూ అనుకుంటారా? నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ చరిత్ర చూడాలి. ఆయన ఏ రకంగా డబ్బులు సంపాదిస్తున్నాడు, ఎప్పటి నుంచి జనాలకి సహాయం చేస్తున్నాడు, రాజకీయాల్లో రాకముందు నుంచి ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు, కౌలు రైతుకి ఎంత ఇచ్చాడు, సొంత డబ్బులు. దొంగ డబ్బులు కూడా పంచట్లేదు కదా జగన్మోహన్ రెడ్డి, మన డబ్బులు పంచుతున్నాడు అంతే. జగన్ ని రాయితో కొట్టడంపై మీ అభిప్రాయం ఏంటండి? అది కరెక్ట్ కాదండి, ఎవరు కొట్టకూడదు, అది తప్పు. అది డ్రామా ప్రతిపక్షాలు అంటున్నాయి, అది ఎంతవరకు ఏమో మరి. ముందు కోడికత్తి అని చెప్పి ఒక చిన్న డ్రామా ప్లే చేశారు కదా, దాని మీద ఏమైపోతుందంటే ఒకవేళ రేపొద్దున నా పిస్టల్తో కొట్టినా సరే అదే అంటారు డ్రామా రాజ్యాన్ని. ఇప్పుడు అనుకుంటారు ప్రజలు అనుకోవడం తప్పలేదు. సింపతి అనేది ఏదన్నా పెద్ద ఇష్యూ జరిగితే తప్ప చిన్న చిన్న వాటికి సింపతి ఏం వస్తుందండి. ఒక జనసేన అభిమానిగా మీరు రాయితో కొట్టడం కరెక్ట్ అంటారు, తప్పంటారు? తప్పు, 100%. అలా ఏం ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని రాయితో కుట్టడం చాలా తప్పు అంటున్నాను కదా. కానీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందండి? ఏం చేస్తుంది? ఇప్పుడు సెక్యూరిటీ చూసుకోవద్దా? అంత పోలీసు బలగం ఉంది కదా, చూసుకోవాలి కదా. ఎవడో ఒక కుర్రోడు కొట్టాడా, లేకపోతే ఎవడైనా ఉసుగలిపితే ఎవడైనా కొట్టాడా అనేది అయితే మనకు తెలియదు. కానీ నిజంగా అంటే ఇన్ని రోజులైనా కూడా బయటికి రాలేదు అంటే అది డ్రామా అనే అనుకోవచ్చా? తప్పండి. ఎవరో ఆగతాయి కుర్రోళ్ళు ఇస్తుంటారు. నన్ను అడిగితే కుర్రోళ్ళు ఆగతాయి కుర్రోళ్ళు ఇస్తుంటారు. ఇప్పుడు ఏదన్నా ఇతని మీద హత్య ప్రయత్నం ఇంకో ప్రయత్నం చేయాలనుకుంటే చిన్న రాయితో కొట్టరు కదా, పెద్ద రాయి కొడితే తలకాయ లిగిసిపోవాలి. అట్లా కొడతాడు ఎవడన్నా ఆయన చంపాలనుకుంటే. చిన్న గులకరాయి వచ్చి కొట్టి ఇక్కడి నుంచి ఇడికి తగిలి చిన్నదే కదా. కాకపోతే డ్రామా అని ఎందుకు వస్తుందంటే అది కంటికి ఇతను తగిలి దెబ్బ ఈ మన ఇంకొకరెవరు ఎమ్మెల్యే తగిలింది కదా, ఆయన కన్ను కొంచెం ఎర్రబడింది. అది 2 రోజుల్లో 3 రోజుల్లో ఆ రెడ్ క్లియర్ అయిపోతుంది, క్యూర్ అవుతుంది, వైట్ అయిపోతుంది. మనం చాలా దెబ్బలు తగ్గుతుంటే మనకు కూడా. కానీ అంతా పెద్దది ఇలా పెట్టేసుకుని కంటికి ఏది యాక్ట్ చేస్తుంటే డ్రామా అని ప్రతి ఒక్కరు అనుకుంటాడు. నమ్ముతున్నారా? జగన్మోహన్ రెడ్డి డ్రామా లేదో తెలియదు కానీ పక్కన ఉన్న ఎమ్మెల్యే డ్రామానే వస్తువు. ఎందుకంటే కంటి గురించి నాకు బాగా తెలుసు. మా ఫ్రెండ్ కంటి డాక్టర్ ఉన్నాడు, ఎప్పుడు ఆయన దగ్గర కూర్చుంటుంటారు, చాలా మంది వస్తుంటారు దెబ్బలు తగిలాడు. అది అన్న ఇప్పుడు ఒక 2 days ప్రచారం చేయగానే జ్వరం వచ్చింది, మొన్న ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ చేశారు కదా, అది ఎంతవరకు కరెక్ట్? అసలు జ్వరం వచ్చిందంటే చెంపతో ఓట్లేనా పడతాయా? మీరు పూర్తిగా ఆలోచించారు. జ్వరం వస్తే 21 నియోజకవర్గాలు వచ్చాయి కదా, అట్లీస్ట్ 21 నియోజకవర్గాలు గెలిపించుకోవడానికి ట్రై చేస్తున్నాడా అని పవన్ కళ్యాణ్ గారు ట్రై చేస్తారండి. కారణం ఏంటంటే మనం ఇక్కడ నుంచి సడన్ గా అక్కడికి వెళ్తే ఈ మారిపోయి నాకైతే విరోచనాలు కూడా అయిపోతాయి. ఇక్కడ 75 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారు ఎండ వాన అనుకుంటే తిరుగుతున్నారు కదా. ఏమండి అక్కడ అలవాటు అయిపోయాడు ఆయన, ఈయన అలవాటు అవ్వాలి కదా.
ఇప్పుడు మనం ఇంకెన్నేళ్ళు పడుతుంది అలవాటు అవ్వడం. ఇది అలవాటు అవ్వడానికి కూడా ఇంకెన్ని ఏళ్ళే పట్టదు. కాకపోతే ఈ ఎండాకాలం తిరిగితే సరిపోతుంది, 10 రోజులు ఎక్కువ ఉంటే సరిపోతుంది. అది ఇప్పటికే 10 years నుంచి పోతూనే ఉన్నారు కదా. పోతున్నాడు ఆయన పూర్తిగా రెగ్యులర్. ఇప్పుడు ఇంపార్టెంట్ ఏదన్నా అడగండి అబ్బా, ఈ చిన్న చిన్న చిల్లర ఎందుకు. సరే ఒక మాట next year అనుకుంటా బాబాయ్. నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు confirm. అంటే 3 పెళ్లిళ్ళ గురించి వివాదం చేస్తున్నారు కదా, దాని మీద 3 పెళ్లిళ్ళ వల్ల రాష్ట్రానికి ఏం నష్టం జరిగింది చెప్పండి. అంటే